ఆ గ్రంథం కాపాడటానికి నువ్వు మీరాయిని చేరాలి. శతద్రోహంస యోధుడు, 100 మందిని చంపే ధీరుడు, కాల భైరవ అని అంటుందిరా. అందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మీరాయి మూవీ గురించి. సినిమా విషయం వస్తే సినిమా అయితే చాలా బాగుంది. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ వస్తుంది, ఇచ్చి పడేసారు. తేజ సహజ గారు యాక్టింగ్ అప్ప ఏమన్నా చేశాడండి. అలాగే మన మంచు విష్ణు గారు అన్న విలన్ క్యారెక్టర్ అయితే చింపేసాడు పట్టుకొని. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. మీలో ఇంకెంతమంది అయితే మీరాయి మూవీ చూడలేదు, ఒకసారి చూడండి. ఇలా పిచ్చి పిచ్చి వేలని చూసి వాళ్ళు చెప్పింది నేను నమ్మి సినిమాకి వెళ్ళకపోతే మానేయండి. సినిమా అయితే బ్లాక్ బస్టర్. సినిమా అయితే చెదకొట్టాడు. మ్యూజిక్ అంటారా, ఇచ్చి పడేసాడు మ్యూజిక్. ఇందులో మన మంచు మనోజ్ గారు ఎంట్రీ ఉంటుంది. ఆయన ఎంట్రీకి బీజిఎం కొట్టాడయ్యా, ఇచ్చి బాబోయ్ మామూలుగా కొట్టదు, ఇచ్చి పడేసాడు అంతే. ఇంకా మీలో ఎంతమంది అయితే మీరే మూవీ చూడలేదు, ఒకసారి వెళ్ళి చూడండి. మీరు ఎంతైతే ఎక్స్పెక్ట్ చేస్తారో మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ ఉంటుంది.